పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగముగా యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము. ఆరవ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనస్సును దృఢము చేసుకుని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవాలి. ఇక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక ఇక్కడ 6వ వచనములో మనం చూస్తే, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడముకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి మనం వచ్చిన తరువాత దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని కూడా మనం ఏం చేయాలి? గైకోవాలి, అనుసరించాలి కదా. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇక ఆయన ఒక బిడ్డలుగా మనం ఏం చేయాలని బ్రతకాలి అంతే. ఆయన బిడ్డలుగా మనము నడుచుకోవాల్సిందే. ఆయన బిడ్డలుగా మనం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా మనం బ్రతకటానికి మనం దేవునికి సమర్పణ చేసుకున్న తర్వాత ఆ బ్రతుకు విషయాల్లో లేకపోతే ఆ బ్రతికే ఆ ప్రయాణ విషయాలలో మనకి లాభ నష్టములు, ఇబ్బందులు, మేలులు అనేకంగా కలగవచ్చు. అయినా మనము దేని కొరకైతే మనము సమర్పణ చేసుకున్నామో ఆ సమర్పణను మాత్రం మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అదే మోషే తరువాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు యెహోషువకు తెలుసు. వారు ఐగుప్తు దేశములు వారు పడిన కష్టాలు, బాధలు వారికి తెలుసు. ఆ బాధల యొక్క విడుదల కొరకు ఎంత కన్నీరు కార్చారో ఆ కన్నీటిని దేవుడు ఆలకించి దేవుడు మోషే రూపంలో దేవుడు వారికి ఒక విడుదల మార్గమును దేవుడు చూపించాడు. అలాగనే ఆ విడుదల పొందిన తరువాత వారు వాగ్దాన దేశం వైపు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి అనేక కష్టాలలో, అనేకమైన బాధలలో కొన్నిసార్లు ఇక మా జీవితం అయిపోయింది, ఇక మేము బ్రతకటము ఏమాత్రము కూడా సాధ్యమయ్యేది కాదు అనేటువంటి పరిస్థితులు కూడా వారు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత కూడా వారికి అలాంటి పరిస్థితులు వారికి ఎదురైనాయి. దేవుడు నడిపిస్తున్నాడు, దైవజనుడు నడిపిస్తున్నాడు. వారి జీవితాల్లో ఒక వాగ్దాన దేశం వైపు వారి యొక్క ప్రయాణము కొనసాగుతున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో జీవితమే ఇక లేదు అన్నటువంటి పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. వెనుక ఫరో సైన్యము, ఎదరేమో ఎర్ర సముద్రము. అటు వెనుకకు వెళ్ళలేక అటు ముందుకు వెళ్ళలేక ఇక ఈ రోజుతో మా జీవితము, మా కుటుంబము ఇక ముగించబడుతుంది అన్నటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితాలలో వారు చూసి దేవుడు ఏ విధముగా ఆ పరిస్థితుల నుంచి, ఆ భయముల నుంచి, ఆ అడ్డుబండల నుంచి, ఆటంకముల నుంచి దేవుడు తప్పించి దేవుడు వారిని ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళాడో ఇవన్నీ కూడా యెహోషువకి బావుగా తెలుసు, ఆ ప్రజలకు కూడా బావుగా తెలుసు. అందుకే వారితో అంటున్నాడు, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటినీ గైకొని మనం ఏం చేయాలంట?
ఆ గ్రంథములో రాయబడినటువంటి అన్నిటిని కూడా మనం ఏం చేయాలన్నమాట, గైకొనాలి, అనుసరించాలి. ఇక్కడ క్రైస్తవునిగా కష్టాలు వచ్చాయని వెనుదిరగొద్దు, బాధలు వచ్చాయని మనము దేవునికి విరోధమైనటువంటి స్థితికి వెళ్ళొద్దు. సావైన బ్రతుకైనా నా జీవితము నీతోనే ముగించబడుతుంది కంతే. మనం ఒక కుటుంబానికి వచ్చిన తర్వాత ఏ విధముగా మనం ఆ కుటుంబానికి కట్టుబడి, ఒకవేళ మనం వివాహం చేసుకున్నప్పుడు భర్త అన్ని విధాలా ప్రేమ కలిగి ఉండొచ్చు, కొంతకాలానికి పరిస్థితులు మార్పు చెందవచ్చు. మన జీవితాలలో ఆ యొక్క మొదటి ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు, మొదట ఉన్నటువంటి ఆ సంతోషం, ఆనందము తర్వాత మనకు లేకపోవచ్చు. అయినా ఆ కుటుంబంతోనే మన జీవితము ఇక ముగించబడదు తప్ప మరొక ఆప్షన్ కానీ మరొక పరిస్థితుల్లో కానీ దేవుని పిల్లలుగా మనం నడవటానికి, ఆలోచించటానికి వీలు లేదు. అట్లాగే మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవునితో మనల్ని దేవునికి ఒక అర్పణగా మనం దేవునికి అర్పించేసుకున్నాం. ఇక జీవించువాడును నేను కాదు, ఇక క్రీస్తు కొరకే బ్రతుకుతానని ప్రభు అంటున్నాడు కదా, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు, ఇక నీవు నా బిడ్డవి, ఇక నీవు వేరే సొత్తుగా వేరే ఆలోచనతో వేరే మార్గాలలో వెళ్ళటానికి వీల్లేదు అని ప్రభు కూడా ఆయన ప్రేమతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా బ్రతకటానికి మాత్రమే మనము ఆలోచించాలి. ఆయన బిడ్డలుగా బ్రతకటానికి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒకవేళ జైలు అనుభవం వచ్చినప్పటికీ కూడా ఆయన బిడ్డగానే మనం ఉండాలి. ఒకవేళ అగ్నికుండము అనుభవం వచ్చినప్పటికీ కూడా ఆయన బిడ్డగానే ఉండాలి. ఒకవేళ మనం సముద్రములో యోనావళి విసిరివేయబడినప్పటికీ కూడా ఆయన బిడ్డగానే మన ప్రార్థనలు మనం చేయాలి. అగాధములో ఉన్న ప్రార్థన చేయాలి, అప్పులలో ఉన్న ప్రార్థన చేయాలి, శత్రు మధ్య నుండి ప్రార్థన చేయాలి, ఆకలి దప్పికలతో ఉన్న ప్రార్థన చేయాలి. కరువులో ఉన్న మనం ఆయన బిడ్డగానే మన జీవితం ఉండాలి, అంతే. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టాం, ఐగుప్తుల యొక్క దేవుళ్ళను మనం అనుసరించాం. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు మన మీదకి వచ్చాయి. మన జీవితాల్లో మన బిడ్డలకు మనకు శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితి మన జీవితాల్లో దాపురించింది. అయితే దేవుని మహాదయతో దేవుడు మనల్ని విడిపించి ఇప్పుడు దేవుడు మనల్ని కానాను దేశానికి దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఈ కానాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనానుల యొక్క పూజిస్తున్న వారి యొక్క దేవుళ్ళు కానీ వారి యొక్క దేవతలు కానీ లేదా వారు అనుసరిస్తున్నటువంటి మార్గాలు కానీ మనము అనుసరించటానికి ఆ విధంగా మనం ఒకవేళ ప్రయాణం చేయటానికి వీలు లేదు. అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మళ్ళీ విడిచిపెట్టిన పాత జీవితాన్ని విడిచిపెట్టేటువంటి ఆ యొక్క మార్గము ద్వారా వచ్చిన కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే మార్గంలోనికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు నిన్ను విడిపించాడు కదా, దేవుడు నిన్ను రక్షించాడు కదా, దేవుడు నిన్ను కాపాడాడు కదా. ఇక ఆయన ఒక మార్గములో మనం ఎలా ఉండాలంటే ఆయన బిడ్డలుగానే మన జీవితాలు ఉండాలి తప్ప అక్కడ మనకు భోజనం ఉన్నా లేకపోయినా, అక్కడ వస్త్రం ఉన్నా లేకపోయినా, అక్కడ మనకు ఇళ్ళున్నా లేకపోయినా, అక్కడ మన జీవితాల్లో అభివృద్ధి అనేది ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా మనం దేవుని బిడ్డలుగానే మన జీవితం ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనలను భిక్షమెత్తటానికి కానీ, మనం దరిద్రులుగా ఉండటానికి కానీ, మనం ఆకలి తప్పికలతో ఉండటానికి కానీ, వస్త్రహీనుడిగా ఉండటానికి కానీ, మన జీవితాల్లో పేదవాడుగా ఉండటానికి కానీ ఆయన ఇష్టపడలేదు. దేవుడు మనల్ని ధనవంతుడిగా చేస్తానన్నాడు, పైవాడుగా చేస్తానన్నాడు. నేను నీకు అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నేను మారుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క కృప మన మీదకు వస్తుందో, ఆయన ఆలోచనలు ఎప్పుడైతే మన పట్ల ఆయన సఫలము చేస్తాడు, అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క బిడ్డలుగానే మన యొక్క జీవితాలు ఆయన ఎదుట మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన ఒక ఆలోచనలో ఎప్పుడైతే మనం నిలబడుతున్నామో, ఆయన ఆలోచన ప్రకారంగా ఎప్పుడైతే మన మనస్సులను మనం కట్టుకుంటూ ధైర్యంగా మనం ఉంటూ ఉన్నామో, దేవుడు మన యొక్క జీవితాల్లో నీవు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు మనం చేస్తాడు. మనం ఏమైపోతున్నాం అంటే మనము దేవుని ఆలోచన నుండి వచ్చేస్తున్నాం, దేవుని యొక్క మార్గము నుండి వచ్చేస్తున్నాం.
మనం దేవునిని అనుసరించుకోకుండా మనం ఏమైపోతున్నామంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క స్నేహితులు, మనకున్నటువంటి ఏమున్నాయి వాటిని మనం అనుసరిస్తున్నాం, దేవుని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఆదాము గారు దేవుణ్ణి అనుసరించినంత కాలము ఆయనకి ప్రమాదం లేదు. ఎప్పుడైతే భార్య మాట విని భార్యను అనుసరించాడో అది యొక్క జీవితాల్లో కష్టాలు ప్రారంభించాయి. దేవుని వ్యతిరేకత ప్రారంభించేది. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పద్ధతులు అతని యొక్క జీవితంలోనికి దాపురించాయి. అందుబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనని ఆ తోటలో నుంచి దేవుడు బయటికి నెట్టేస్తున్నాడు. జాగ్రత్త, నీ ఆలోచనల కన్నా, నీ ఉద్దేశాల కన్నా దేవుని ఉద్దేశాలు మనకు చాలా మంచివి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే, నీ చిత్తమే నా పట్ల నెరవేరునుగాక, సిద్ధించునుగాక. నీ ఉద్దేశాలు, నీ చిత్తము నా పట్ల ఏదో ఉంది కదా, అది జరిగించునైనా. నువ్వు జరిగిస్తుండగా దానికి నేను లోబడతాను. అది సిలువ మరణమైన, అవమానములైన, శత్రు మధ్య ఒకవేళ అదొక రంపములతో కోయబడినటువంటి పరిస్థితులైనా నేను కోయబడటానికి ఇష్టపడతాను, నలకు కొట్టబడటానికి ఇష్టపడతాను. నేను నలకు కొట్టబడటం నీకు ఇష్టమైతే, నేను హింసించబడటం నీకు ఇష్టమైతే, నేను ఇబ్బందులు కొలిమిలో కాల్చబడటం నీకు ఇష్టమైతే, ప్రభువా నీ ఇష్టతను నెరవేర్చడానికి కదా నేను నీ దగ్గరికి వచ్చింది. అయితే దేవుడు మనల్ని అలా శ్రమలో కొలిమిలో ఆయన కాల్చే క్రూరమైన వాడు మాత్రం కాదు. ఇబ్బందులు కొలిమిలో కాల్చేవాడు కాదు. ఎందుకని అంటే నువ్వు ఎంత భరించగలవో, నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉండవో, ఎంతగా దేవునిని తట్టుకోగలవో ఆయనకి తెలుసు. అందరికీ ఈ శోధనలు, అందరికీ ఈ ఇబ్బందులు, అందరిని కూడా దేవుడు తీసుకెళ్ళి శరసాల్లో వేయటం, అందరిని తీసుకెళ్ళిపోయే ఆ యొక్క అగ్నిగుండంలో పడేయటం, ఇలాంటివి లేకపోతే ఆ యొక్క సింహం బోనులు పడేయటం, ఇలాంటి క్రూరమైనటువంటి పరిస్థితులకు దేవుడు ఎవరిని అప్పగించాడు? అందరిని అప్పగించాడు. ఎవరు యోగ్యులో, ఎవరు దానికి అర్హత కలిగిన వారు దేవుడు వారిని వాడుకుంటుంటాడు. దేవుడిని ఏ విధముగా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసత బట్టి, నీ సమర్పణ బట్టి దేవుడు నిన్ను ఏ విధముగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా దేవుడు మనలను వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి? గైకొని దాన్ని అనుసరించాలి. ఆయన నియమ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని మనం ఏం చేయాలి? గైకొనాలి, అనుసరించాలి తప్ప ఆయన మార్గములకు కుడిమికి కానీ ఎడమకు కానీ తప్పిపోవద్దు. దేవుని పిల్లలుగా ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడ మనం ఆయన ఆజ్ఞలను మనము మీరిపోతున్నామో, ఎక్కడెక్కడ మన యొక్క జీవితాలలో ఆయనను అనుసరించుకోకుండా మనము ఎవరెవరిని అనుసరిస్తున్నామో, ఎవరెవరిని యొక్క అనుసరణలో మన యొక్క జీవితాలు వెళుతున్నాయో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. తరువాత రెండవది అక్కడ అన్నాడు, ఎడముకు కానీ కుడికి కానీ మనం ఏం చేయకూడదన్నాడు? అది అనుసరించేవారు, హత్తుకునేవారు, ప్రేమించేవారు తప్పిపోవద్దు. ప్రేమించే మనమే తప్పిపోతే ఇంక ఎవరు ప్రభువుని ప్రేమిస్తారు? ఇంక ఎవరు ప్రభువు బిడ్డలుగా వారు దేవుని దగ్గరికి వస్తారు? అందుకే ప్రభువు అంటున్నాడు కదా, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు, ప్రభు యొక్క పిల్లలుగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పణ చేసుకున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గములోనే నిలిచి ఉండాలి తప్ప మీరు కుడిమికి కానీ ఎడమకు కానీ మనం తప్పిపోవటానికి వీల్లేదు. అంటే ఒక్కటి మాట మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొని అనుసరించాలి. రెండవది దేవుని యొక్క మార్గములో మనము నిలిచి ఉండాలి. కుడిమికి ఎడమకి మనం తప్పిపోవటానికి వీలు లేదు, దేవుని పిల్లలు అనేది దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నాడు. యెహోషువ ఈ చివరి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి చివరి మాటలు చెబుతున్నాడు. ఇక ఆయన జీవితం ముగించబడుతుంది. ఆ ప్రజలకి ఒక మంచిని చెప్పాలి, ఒక మంచి మార్గం చూపించాలి. వారి జీవితాలలో ఒకవేళ మేము లేకపోతే, ఒకవేళ వారి యొక్క జీవితాలు గుండె చెదరినటువంటి వారుగా, ఒకవేళ కాపరి లేని గొర్రెలు ఏ విధముగా చెదిరిపోతాయో,
తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఏ విధంగా అనాథులుగా అయిపోతారు. ఒకవేళ నా పిల్లలు ఒకవేళ ఒక నాయకుడిగా మేము లేనప్పుడు, ఒక ప్రార్థన పరుడుగా మేము లేనప్పుడు, వారికి ఒక చక్కని మార్గమును చూపించేవారుగా ఒకవేళ మేము లేనప్పుడు, వారు ఎక్కడ తొలగిపోతారో, ఎక్కడ దేవునికి దూరమై మళ్ళీ దేవుని కోపానికి రౌద్రానికి లోని భ్రష్టులైపోతారో అని ఈ విషయాలన్నీ చెబుతున్నాడు. ముందుగానే వారికి ఈ విషయాలన్నీ చెబుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక. అబ్బా, ఇక్కడ ఏమంటాడంటే మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం ఏం చేయవద్దంట, చేయవద్దు. వారి యొక్క దేవతల పేళ్లను ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణము చేయవద్దు, వాటిని పూజింపక, వాటికి మనం ఏం చేయొద్దు. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎందుకని అంటే మనము ఒక చోట మేలు దొరకపోతే మరొక చోటకి, మరొక దేవుళ్ళకి లేకపోతే మరొక దానికి మనం ఏం చేస్తాం, ప్రాధాన్యత ఇస్తాం. అంటే మనకేమవ్వాలి, వెంటనే జరిగిపోవాలి. అందుకే ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, అబ్బాయి ఎన్నో కష్టాలతో నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకంటే బలవంతులు, మీకంటే యోగ్యత కలిగిన వారు, కానీ వారిని మీ ఎదుట నిలవనీయకుండా వారిని నేను పారద్రోలేను, వారిని పారద్రోలేను. ఇక పారద్రోలుగా మిగిలినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళతో మీరు కలిసి ఉండేటప్పుడు జాగ్రత్త. వారితో మీరు కలిసి మీ జీవితాలు గడుపుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు జాగ్రత్త. మీరు దేవుని పిల్లలుగానే ఉండాలి తప్ప వారితో కలిసి మీరు అనుసరించటానికి అసలు వీలు లేదు. వారితో సహవాసం చేయటానికి వీల్లేదు. వాళ్ళ యొక్క దేవతలను అసలు వారి యొక్క పేళ్లను మనం ఎత్తటానికి ఎందుకని? సొలొమోను మహారాజు జ్ఞానము కలిగిన వాడే ఏమైపోయాడు? తప్పిపోయాడా? ఎంతో బలవంతుడు, ఎంతో జ్ఞానము కలిగిన వాడు, అనేక విషయాలను క్షుణ్ణముగా పరిశీలన చేసి అర్థం చేసుకునేవాడు. తప్పిపోయాడు. ఎవరి మాటలు విని? భార్య మాటలు విని. వాళ్ళెవరు? అన్యజనుల యొక్క రాజుల యొక్క బిడ్డలు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నీవేమి మాకేమి చేయవసరం లేదు, మేము వెళుతున్నటువంటి ఆ దేవతకు ఒక చక్కటి బలిపీఠము కట్టండి, ఒక గుడి కట్టండి. మేము వెళుతున్నప్పుడు మాకు ఒక భర్త ఉన్నాడు కాబట్టి భర్త యొక్క స్థానంలో నువ్వేం చేయాలన్నమాట, మేము వెళుతున్నటువంటి ఆ గుడి దగ్గరికి రండి, పూజలు పునస్కారాలు అన్నీ మేమే చేసుకుంటాం, నువ్వేమీ చేయొద్దు, కానీ భర్తగా మాత్రమే రండి. ఇదే ముందులు అనుకున్నాడు. ఇలా వెళ్ళి అడిగినటువంటి భార్యలందరికీ ఏం చేశాడు? గుళ్ళు కట్టేసి ఉన్న గుడిలోనికి ప్రజలు వెళ్ళకుండా చేశాడు. యెరూషలేము గుడిలోనికి ప్రజలు వెళ్ళకోకుండా. అంతే కదా, మా సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడు ఇక్కడికి వెళ్తుంటే మేమెందుకు వెళ్ళకూడదు? అంతేనా? అంత తెలివి కలిగినటువంటి వాడే ఇక్కడికి వెళ్ళి నిలబడుతున్నాడు కదా, మేము కూడా వెళ్తే తప్పే ఉందని వాళ్ళు ఏమైపోయారంటే అందరూ కూడా చెడిపోయారు. అందరు చెడిపోతున్నారు. శాంసన్ ఎంత బలమైన వాడు, చెడిపోలేదు ఆయన. జాగ్రత్త. అందుకే ఇక్కడ దేవుడు చెప్పేది తన పిల్లలతో చెబుతున్నాడు, అయ్యా తరముగా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏముందులే అనుకోవద్దు. ఒక చిన్న నలక కంటులో పడితే ఏమవుద్ది? అది ఎప్పుడు మన కంటులో మెలుగుతూనే ఉంటుంది. నీకు శాంతి లేకుండా, సమాధానం లేకుండా అది నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. జాగ్రత్త. ఏముంది, చిన్నవాళ్లే కదా, వాళ్ళ బలమంతా దేవుడు తీసేశాడు కదా, కొద్దిమందే కదా,
మరి వీరి మీద జాలి కలుగు, దయ కలుగు. ఎందుకంటే మనకి ఎక్కువ జాలి దయ ఉంటుంది, మనకు చాలా దయ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు వారితో ఒకవేళ నువ్వు సహవాసం చేస్తావేమో, ఒకవేళ వారు అనుసరిస్తున్నటువంటి ఆ దేవతలను లేకపోతే వారి యొక్క పేర్లను నువ్వు పెట్టుకుంటావేమో, ఎత్తుతావేమో. జాగ్రత్త. ఏం చేయొద్దన్నాడు? అసలు వారి పేర్లు ఎత్తొద్దు, వాటి తోడని ప్రమాణం చేయొద్దు, వాటిని అస్సలు నమస్కరించనే జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి. ఎందుకు దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన గుణగణాలు ఆయనకి తెలుసు, మన ఆలోచనలు ఆయనకి తెలుసు, మన యొక్క మెత్తదనం ఆయనకి తెలుసు, మనలో ఎక్కడ పడిపోతామో ఏమైపోతామో ఆయనకు అన్నీ తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తెలిసిన వాడు మాట్లాడుతున్నాడు, తెలియని వాడు మాట్లాడితే నువ్వేంటో అర్థం కాక మాట్లాడుతున్నాడు అనుకుందాం. నీ నడక, నీ పడక, నీ స్థితి, నీ గతి అన్నీ తెలిసిన వాడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నా తల్లిదండ్రులు ముందే నా కొరకు జాగ్రత్తలు చెప్పారు, నేను ఎందుకు ఇలాగ ఉండాలని తల్లిదండ్రుల యొక్క మాటలు చెవ దాటకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం అనుసరిస్తున్నామో మనకు కీడు అనేది రాకుండా మనకు మేలు కలగటానికి దేవుడు సహాయమును దయచేస్తాడు. అంటే ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు, 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడంటే, అన్యజనులతో కలిసిపోవద్దు, వారి యొక్క దేవత పేర్లను తలవద్దు, వారి దేవతల మీద ప్రమాణము చేయొద్దు, వాటికి మనము అసలు పూజించవద్దు, వాటికి నమస్కరించవద్దు. ఎందుకని? ఏ రూపానికి దేనికి నమస్కరించవద్దని ధర్మశాస్త్రం చెప్పింది కదా, అందుకు మనం చేయొద్దు. అందుకే అలా చేయకుండా ఉన్న వాళ్ళే భక్తి చేశారు. అలా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయమును చేశాడు. అలాగ మనం కూడా ఉంటే నీకు కష్టాలు రావచ్చు. భక్తి చేసినంత మాత్రాన, నీతిగా ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు, కానీ వస్తే దేవుడు సహాయమును చేస్తాడు. నీ భక్తి నిన్ను ఆదుకుంటుంది, నీ నీతి నిన్ను ఆదుకుంటుంది, నీ సమస్యల్లో దేవుడు నీకు సహాయమును చేస్తాడు. అదే ఇక్కడ మనకు చెబుతూ వస్తుందన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనాన్ని మనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. మీరు నేటి వరకు మీరు చేస్తున్నటువంటి దేవుని హత్తుకోవటం ఏదైతే ఉందో, దేవుని అనుసరించడం ఏదైతే ఉందో, దేవుని మీద ఆధారపడటం ఏదైతే ఉందో, అది మనం ఏం చేయాలన్నమాట? ఎప్పటికీ అనుసరించాల్సిందే, ఎప్పటికీ అనుసరించాల్సిందే. ఆయన అనుసరిస్తేనే మనం దాటగలం, ఆయన అనుసరిస్తేనే మన బాధలు, మన కన్నీరు తొడబడుతుంది, ఆయన అనుసరిస్తేనే శత్రువులు మన ఎదుట లేకుండా దేవుడు యుద్ధం చేస్తాడు వారితో, అనుసరిస్తేనే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడనమాట, ఏం చేయాలన్నమాట? మనము అది మనందరం కూడా హత్తుకొని ఉండాలి. హత్తుకోవటం అనేటువంటి దానిలో నువ్వెన్నడూ కూడా ఆయనని విడిసి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టము కాదు. ఆయనతో అంటకట్టబడితే మనం ఫలిస్తామని, ఆయనతో అంటకట్టబడితే మనకు దేవుడు సహాయమును చేస్తాడని, ఆయనతో అంటకట్టబడితే మన ఫలములు నిలిచి ఉంటాయని, ఆయనతో మనం అంటకట్టబడినప్పుడే మనము ఆయన యొక్క సాక్షులుగా మనం లోకములో మనం జీవిస్తామని. అందుకే మనం ఆయనతో అంటకట్టబడి ఉండాల్సిందే. ఆయనకి మనం వేరుగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ప్రభుతో అంటకట్టబడిన వారు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎస్తేరు అంటకట్టబడి ఉంది, దేవుడు ఆమెను రాజుగా చేశాడు. మొర్దెకై అంటకట్టబడి ఉన్నాడు, దేవుడు ఆయనను గొప్పవానిగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే నయోమి, రూతు, వీళ్ళందరూ అంటకట్టబడి ఉన్నారు, దేవుడు వారిని గొప్పవానిగా వారి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటకట్టబడుటలో నీకు ప్రతిఫలాలు ఉన్నాయని, దేవుని యొక్క కృపలు ఉన్నాయని, దేవుడిని యొక్క ధ్యానస్థితిని దేవుడు సంపన్నముగా మారుస్తాడని ఇక్కడ మనకు వాక్యం చెప్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయనని అంటు పెట్టుకునే ఉందాం, ఆయనకి వేరుగా ఉండి మనం చేయలేం. భక్తులైన వారు ప్రభువుని అంటకట్టుకుని ఉన్నారు,
ఆయనతోనే నడిచారు, ఆయనతోనే సంతోషమైతే సంతోషంలో ఉన్నారు, దుఃఖములైతే దుఃఖములో ఉన్నారు. వారు ఆకలి దప్పికలైతే ఆకలి దప్పికలు ఉన్నారు. సమృద్ధి దేవుడు ఇస్తున్నప్పుడు సమృద్ధిని అనుభవించారు. అంతే. నువ్వు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిని బట్టి నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా. అలాంటి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నేను నేర్చుకున్నాను. ఇక నేను ఆ బ్రతుకులో నేను ఉంటున్నాను. నువ్వు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిని బట్టి నేను నిన్ను గణపరుస్తాను. నేను నీకు వేరుగా ఉండటానికి పరిస్థితులు బట్టి మారను. నేను ఊసరవెల్లుడు కాదు, పరిస్థితులు బట్టి మారేటువంటి ఒక లోకస్తుడు కాదు. నేను ఏ పరిస్థితులైనా నేను మారకుండా దేవుని బిడ్డగా నా జీవితాన్ని ఆయననే హత్తుకుని ఆయన కొరకే బ్రతుకుతాను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యెహోషువ ప్రజలకు చెప్తాడు. మీరు ఆయనతోనే ఉండాలి, హత్తుకునే ఉండాలి. తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనకు చెప్పేటువంటి మంచి మాట ఏంటి అనేది మనం చూస్తే 11వ వచనం చదువుతున్నాం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను, అది ఇక్కడ మనం బహు జాగ్రత్త పడాలి. పరిస్థితులు ఎలాంటివైనా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి, ఆయనే చూసుకుంటాడు అన్నట్లు కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు కళ్ళు ఇచ్చింది దేనికి? అంతేనా? మనకు కాళ్ళు ఇచ్చింది దేనికి? మనకు బలం ఇచ్చింది దేనికి? మనకు జ్ఞానం ఇచ్చింది దేనికి? అంతే కదా. కనుక అందుకే అక్కడ చెబుతున్నాడు, మీరు వెళ్ళారు కదా, ఒక మంచి దేశంలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళాడు కదా. ఈ మంచి దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు దేవునినే ప్రేమించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరిని ప్రేమించాలి? మనం దేవునినే మనం ప్రేమించాలి. ఎందుకని అంటే దేవునిని హత్తుకున్నవారు ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసండి, వారి జీవితాలలో ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని మీద వారికి ఎంత ప్రేమ కూడా, ఏసమంత ప్రేమ కూడా తగ్గదంతే. ఇప్పుడు పేదవాడుగా దరిద్రుడుగా కుక్కలు వచ్చి రసిని నాగుతున్న ప్రేమ తగ్గిందా? ఇప్పుడు యోబు యొక్క పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, అన్నీ పోయినా దేవుని మీద ఆయనకున్న ప్రేమ తగ్గిందా? అంతే. హత్తుకున్న వారి ప్రేమ ఎప్పుడు తక్కువ కానే తగ్గదంతే. వాళ్ళు ఎప్పుడు బలంగానే ఉంటారు. వారు ఎప్పుడు కూడా దేవుని కొరకు వారు స్థిరముగా ఉంటారు. వారు ప్రతి విషయంలో కూడా వారు దేవుని ప్రేమించేటువంటి సుగుణాలతోనే, దేవుని ప్రేమించే మంచి మనసుతో ఉంటారు. ఆ ప్రేమకైనటువంటి వారు అంటారు, నష్టం వచ్చినప్పుడు వారు అంటారు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను, ఆయన నామమునకు. అంతే. నేను వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, నేనేమో ఇవన్నీ తీసుకురాలేదు, ఇవన్నీ దేవుడిచ్చాడు, ఆయన తీసుకున్నాడు. అంతే. అబ్బా, ఎంత దేవుని ప్రేమించడం చూడండి. ఈ మాటలు ప్రభువుని హత్తుకున్న వారు మాత్రమే ప్రభు కొరకు ఈ గొప్ప మాటలను చెప్పగలుగుతూ ఉంటారు. అందుకే మనందరం కూడా ఎలా ఉండాలి అంటున్నాడంటే అక్కడ ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి. ప్రేమ అంటే భోజనం పెడితేనే, డబ్బులు ఉంటేనో, ఏదైనా మంచి ఒక స్వస్థతలు ఇస్తేనో, ఏదో చేస్తే కాదండి దేవుని ప్రేమించటం. మనకి ఏమీ లేకపోయినా దేవుని ప్రేమించాల్సిందే. అందుకంటాడు, మనం దేవుణ్ణి ప్రేమించ బద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమించే బద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమించాల్సిందంతే. మనం ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ప్రేమించే పిల్లలుగా మన యొక్క జీవితాలు ఉండాల్సిందే. అంతే. ఇక్కడ గొప్ప మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అంటే మనం వెనుకకు తొలగి మిగిలి ఉన్నటువంటి ఈ జనులను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము అసలు చేయొద్దు. జాగ్రత్త. మళ్ళీ మీరు వాడితో చేస్తే ఏమవుతుంది? పాలు నీళ్ళు కలిసిపోయినట్టు అవ్వదు. బొక్కవాయిన తైలంలో సచ్చినేగా పడినట్టు అవ్వదు. అంతేనా? ఏమవుతుంది? సువాసన పోతుందిగా, భక్తి పోతుందిగా,
మళ్ళీ మనం కూడా ఏమైపోతున్నాం, లోకస్తులం అయిపోతున్నాం కదా. ఇంత దేవుడు మనలను జాగ్రత్తగా దేవుడు పరిశుద్ధపరిచి, ఇంత జాగ్రత్తగా దేవుడు మనలను కాపాడి, ఇంత జాగ్రత్తగా దేవుడు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు వెళ్ళకుండా దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చెడిపోవటానుక, ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితాలు భ్రష్టమైపోవటానుక కాదు. అలా ఉండటానికి వీలు లేదు. నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు, నీ సువాసన పోగొట్టుకోవద్దు. అందుకంటాడు మీరు పరిమళ వాసనగా ఉండటానికి, అదే కదా అంటాడు, మనం పరిమళ వాసనగా ఉండటానికి ప్రభు మన కొరకు బలిగాను అర్పణగాను ఆయన అర్పించాడు. మనం పరిమళ వాసనగా, మనం గబ్బువారుగా ఉండొద్దు, కంపు కొట్టేవారుగా ఉండవద్దు. మన యొక్క జీవితాలలో ఒక దోషారోపణ కలిగినటువంటి పరిస్థితి కలిగిన వారుగా మనం ఉండకూడదు. అందుకే ప్రభు మన కొరకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలైనా ఆయన ప్రేమతోనే ఏం చేశాడు, భరించాడు. మన పరిస్థితులు బట్టి మనము మన సాక్ష్యాన్ని, మన నీతిని, మన భక్తిని మనం ఎప్పుడు కూడా చెరిపివేసుకునే వారుగా మనం ఉండొద్దు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. 13వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టువేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను, ముందే చెబుతున్నాడు జాగ్రత్త వాళ్ళతో స్నేహం అని. అలా చేశారా? వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నాడు. ఏమన్నాడండి? అసలు మంచి దేశం దేవుడిచ్చాడు, శాంతి సమాధానం ఇచ్చాడు, దేవునితో చక్కని ఆ సహవాసాన్ని దేవుడిచ్చాడు, మన జీవితాల్లో భయం లేని జీవితాన్ని ఇచ్చాడు, మన జీవితాల్లో నాకు దేవుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదనేటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితాల్లో అది దేవుడి మాట వినుకోకుండా దేవుడు వద్దన్నటువంటి వారితో కానీ మనం స్నేహం చేస్తే, ప్రభు అక్కడ అంటున్న మాట ఏమిటంటే, నీ దేవుడని యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేట. దేవుడు సమస్యలను తీసేయకుండా సమస్యలు అలా వదిలిపెడితే యోబు లాంటి ఆస్తిపరును కూడా పేదవాడిని, దరిద్రుని అపవాద్యం చేస్తాడు, శత్రువు చేసేస్తాడు. వాడికి దయాదాక్షిణ్యమా? దేవుడు విడిచిపెడితే కానీ శత్రువు మనల్ని ఏం చేస్తాడు? ఎంత బలవంతుడు అయినా, ఎంత ఆస్తిపరుడు అయినా నిన్ను అనాదిగా, దరిద్రునిగా, దిక్కులేని వానిగా చేసేస్తాడు. అందుకే శత్రువును ఒకవేళ నేను తరముట్టము మానేనా నీ జీవితం ఎలా అయిపోతుంది. ఒక మంచి దేశంలో ఉన్నప్పటికీ నీ బ్రతుకు ఇలా అయిపోతుంది, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఆ తర్వాత కింద ఏమంటున్నాడు ఇంకా, ఈ మంచి దేశంలో ఉండకుండా. చూసారా, ఒక మంచి దేశం దేవుడు ఇచ్చాడు కదా ఆయన పాదాల దగ్గర ఉండటానికి, ఆయన బిడ్డలకు ఉండటానికి. ఇది కూడా లేకుండా దేవుడు ఏం చేస్తానన్నాడు? మీరు నశించే వరకు వారు నీకు ఉరిగాను, నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో, నువ్వెవరినైతే విడిచిపెట్టుకోకుండా వారిని అనుసరిస్తున్నావో, దేవుడు ఎవరినైతే వద్దు విడిచిపెట్టిన ఆయన అన్నాడు, నువ్వు దానినే అనుసరిస్తున్నావో వాళ్ళే నీకు ఉరిగా ఉంటారు, కొరడాలుగాను, ముళ్ళుగాను. చూసారా, ఎక్కడ కొరడాలుకుంటారంట. నీవు నిద్రపోవటానికి వీల్లేదు, నువ్వు కళ్ళు మూసుకోవటానికి వీల్లేదు, నీ జీవితంలో శాంతి సమాధానముతో కూడా ఉండటానికి వీలు లేని స్థితిని దేవుడు చేయి విడిచితే, దేవుని మాటను వినకుండా నీ ఆలోచన ప్రకారం వెళితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇంకేముంది, గట్టెక్కాను కదా, ఇంకేముంది నేను మంచి దేశానికి వచ్చేసాను కదా, ఇంకేముంది నాకు ఎన్ని ఇళ్ళు వాకిళ్ళు దేవుడు అన్నీ ఇచ్చేసాడు కదా, ఇక నా ప్రాణమా తినుము త్రాగుము, ఇక నాకేంటి అన్న పరిస్థితిలో జాగ్రత్త. రాజును సహితం గడ్డి వేపించాడుగా,
రాజును సహితము గద్దె దింపించాడుగా, రాజును సహితము అరణ్యంలోకి పంపించాడుగా, రాజును సహితం పశుప్రాయునిగా చేశాడు కదా, పంచపరమాణు తినేవాడు గడ్డి తిన్నాడుగా. రోజు శరీరానికి ఎన్ని సునోలు రాసుకునేవాడు, సుగంధ ద్రవ్యాలు రాసుకునేవాడు. ఆయన యొక్క జీవితము, ఆయన రూపము, ఆయన పరిస్థితి ఒక పశువులాగా మారిపోయింది. శుద్ధి శుభ్రము లేని పరిస్థితి. జాగ్రత్త. దేవుని మాట వినకపోతే మన పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయట. అందుకే జాగ్రత్త అని ఒక తండ్రిగా, ఒక దేవుని బిడ్డగా వారి యొక్క జీవితాలు పాడు కాకూడదని, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకూడదని వారిని ప్రేమించేవాడుగా యెహోషువ చివరి మాటలు వారికి చెప్తాడు. మనం కూడా చెప్తాం కదా, మన పిల్లలకి మంచి మాటలు చెబుతాం. చివరి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు, చనిపోయేటువంటి గడిలు మనకు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లలందరికీ మంచిని మనం చెబుతూ ఉంటాం. మన పిల్లలకి మంచి చేయనైనా, మరి అక్క వచ్చినా చెల్లి వచ్చినా, లేకపోతే మీరు కొట్టుకోకుండా మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు అందరూ చక్కగా ప్రేమ కలిగి ఉండండి అయినా అని చెప్పేసి మనం చెప్పవలసినటువంటి మన ప్రేమంతా మన పిల్లలకి మనం చెప్పడం జరుగుతుంది. యెహోషువ కూడా అలాగే చేస్తూ ఉంటున్నాడు. తరువాత మనం చూసినట్లయితే 16 వచనం చదివినట్లయితే అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా ఏమైపోతారు, ఎంత స్పీడ్గా మీరు దీవించబడ్డారో అంత స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతారు, నశించిపోతారు. ఏమంటున్నాడు తెలుసా అండి? యెహోవా కోపం మీ మీద, దేవుని కోపం మండితే ఎలాంటి జీవితమైన దహించి వేయాలి, బూడిదైపోవలసిందే. ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన మాట వింటేనే. ఆయన మాట వినకపోతే ఆయన రోషము కలిగిన వాడు ఆయన దహించు అగ్ని లాంటి వాడు. దేవుడు నీకేమైతే ఇచ్చాడు వాటన్నిటిని ఏం చేస్తానన్నాడు? కాల్చేస్తాను. కాల్చేస్తే చివరకు మనకు మిగిలేదేంటి? బూడిదే. నీ జీవితంలో నువ్వు మిగుల్చుకునేది నీ భక్తి ద్వారా నీకు వచ్చే ప్రయోజనం బూడిద. అనుసరిస్తే అది నీకు ఆశీర్వాదం, అనుసరించకపోతే మన జీవితాల్లో మనము అంతే, బూడిదలో పోసిన పన్నీరే. మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, ప్రభు మన కొరకు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. అది వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మన వ్యర్థమైన వాటితో స్నేహం చేయొద్దు, వ్యర్థమైన వాటికి నమస్కరించవద్దు, వ్యర్థమైన వాటితో మనము సాంగత్యము వేయమందుకోవద్దు. జాగ్రత్త. నువ్వు ఆ దేశంలో దీర్ఘాశ్వంతుడు అవ్వాలన్నా, ఆ దేశంలో నీ పిల్లలు దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలన్నా దేవుని మాట మనందరము వినాల్సిందే. చక్కని మాటలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కనుక మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని ఆరాధన చేస్తున్నా నాకేం పర్వాలేదు. నేను చెప్పగలిగినన్ని చెప్పాను. 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ చెబుతున్నాడు కదా, ఏమన్నారు? తోసినలా మీరు ఎవరిని సేవించేదరో, నది అధరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారు మాత్రము అంతే. మా మనసు మారదు. మీరు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారు కదా, అది చేస్తారు. ఆ మనసు ఉండబట్టే కదా వాళ్ళు ఇశ్రాయేలు మాకు ముందుండి నడిపించేవారు మాకు కావాలని అహరోన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసి దూడం చేశాడు. అంటే ఇది ఎక్కడిది? ఇది
నదికి అవకాడ ఉన్నటువంటి ఐగుప్తుది ఒకటి. అందుకంటున్నాడు వాటిని మీరు అనుసరిస్తారో, లేకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోకి వచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఈ అమోరీల యొక్క దేశంలో నివసిస్తున్నారు వారి యొక్క దేవతలను మీరు సేవిస్తారు. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో వారిని సేవించండి, కానీ నేను మాత్రము, నా కుటుంబం మాత్రము అలా కాదయ్యా, మేము మాత్రం దేవునినే. అబ్బా, ఈరోజు మన యొక్క జీవితాల్లో మనం కోరుకున్నటువంటి దేవునిని మనం ఎన్నడూ విడిచిపెట్టవద్దు. మనం ప్రేమిస్తున్న దేవుని ఎన్నడూ కూడా ఆయన మాటను మనం విడిచిపెట్టవద్దు. ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి మనము ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మన స్నేహాలు సహవాసాలు ఉండవద్దు. జాగ్రత్తగా ఉందాం, మనం ఉందాం. మనతోనే దేవుని ప్రేమ నశించి చేయొద్దు. మనతోనే దేవునితో మనకున్న బంధాన్ని మనం తెంచేసుకోవద్దు. మన తరువాత మన పిల్లలకి ఆ దేవుని ప్రేమను పంచుదాం. ఆ దేవునితో సహవాస సంబంధాలను మనము దానిని బలపరుచుకుందాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా నీ పిల్లలకి దాన్ని ఇస్తారో, నీ పిల్లలకి ఒకవేళ ఆస్తి ఇవ్వలేకపోతున్నారేమో, కానీ దేవుని ప్రేమనివ్వండి, దేవుని ఆజ్ఞలు ఇవ్వండి, దేవుని మార్గం చూపించండి, దేవుని సత్యంలో నడమని చెప్పండి. దేవుడు నీ పిల్లలకు దేవుడు సహాయమును చేస్తాడు. ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనం సన్మానించుదాం ఆయన మాటలను, ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన మనకు చూపించిన మార్గాన్ని మన గౌరవించుదాం. అప్పుడే నీవు దైవాన్ని గౌరవించినప్పుడు, ఆయన సన్నిధిని గౌరవించినప్పుడు, ఆయన మాటలు గౌరవించినప్పుడే దేవుడు నీకు మంచి స్థితిని, దేవుడు మంచి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన ఇంకులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ చనిపోయిన తర్వాత కూడా ప్రజలు చెడిపోవాలి, ఏమైపోతే నాకెందుకులే అని కోరుకోవట్లేదు. నా బాధ్యత అయిపోయింది కదా, నా డ్యూటీ అయిపోయింది కదా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు ఆయన కోరుకోవట్లేదు. ఆ బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగానే ఉండాలి, దేవుని కాపుదలలోనే ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వారి మీద ఉండాలి. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ప్రభు అలాగనే ఆయన చనిపోతూ కూడా అందరూ బ్రతకాలని అందరి కొరకు ఆయన ప్రార్థించాడు. ఆయన హింసించే వారి కొరకు ప్రార్థించారు, తిరుగుబాటు చేసే వారి కొరకు ప్రార్థించాడు, ఆయన విడిచిపెట్టిన వారి కొరకు ప్రార్థించారు, సిలువేడని ఆయనకు విరోధముగా కేకలు వేసేవారి కొరకు కూడా ఆయన ప్రార్థనలు చేశాడు. అందుకే ఆయన ప్రేమ అందరికీ అర్థమైంది. ఆయన నిజమైన ప్రేమ కలిగిన వాడని, ఆయనలో ఏ దోషము లేదని, ఆయనలో ఏ తప్పిదము లేదని, ఆయన లోకమును నిజంగానే ప్రేమిస్తూ లోక ప్రజల కొరకు ఆయన ప్రాణము పెట్టడానికి కూడా ఆయన భక్తుడుగా ఉన్నాడంటే అంతగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. మనం కూడా దేవుని ప్రేమించుదాం, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉందాం. మన తరువాత మన జనరేషన్ తరువాత మళ్ళా వచ్చేటువంటి జనరేషన్ కూడా దైవభక్తిని అందించుదాం. వారు నశించిపోకుండా, వారి బిడ్డలు నశించిపోకుండా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మోకరిల్లి దేవుని గొప్ప దీవులు సంపాదించుకునే వారుగా ఉండాలి. నాతోనే అంతమైపోకూడదు, నాతోనే ఇది ముగించబడకూడదు, నాతోనే ప్రార్థన సహవాసము ఇవన్నీ నాతో ముగించబడిపోకూడదు. అది ఇంకా సాగాల్సిందే, అది ఇంకా సాగిపోవాల్సిందే. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా మనం దేవుని వారుగానే దేవుని బిడ్డలుగానే సాగిపోవాలి. అలా సాగాలంటే మనందరము కూడా నేటి తరములో యెహోషువ ఎలాంటి చక్కని మార్గమును, ఒక మంచి ఆలోచనను, ఒక మంచి ఉద్దేశాలను ఎలాగ వేస్తున్నాడో మనం కూడా మంచి బాట వేద్దాం. మంచి ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టొద్దు, కుడి ఎడమలు తొలగిపోవద్దు.
దేవుని కొరకు మంచి నమ్మకమైన సాక్షులకు సాగిపోదాం. ప్రభా, ఇలాంటి మంచి మనసును, ఆలోచనను ప్రభా మీరు మాకు దయచేసి మమ్మల్ని చక్కగా నీ బిడ్డలుగా సాగిపోవటానికి సహాయములు దయచేయండి. మళ్ళా తిరిగి రేపు జరిగేటువంటి పునరుత్థాన ఆరాధనలో ప్రభా మేమందరూ నీ పిల్లలుగా సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, పరమరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల భద్రత సదాకాలముతోడే ఉన్ననుగాక. ఆమేన్.